ఏదో ఒక పదవి వచ్చింది మనకి రాలేదనుకోండి, వెంటనే ఆయనకి ఇచ్చారు ఆవిడకి ఇచ్చారు నాకెందుకు ఇవ్వాలా అని అనిపిస్తుంది వెంటనే. అక్కడ ఆ భావాన్ని అలా వదిలేయి, దయచేసి దాన్ని ప్రోత్సహించొద్దు, చేర్చొద్దు, పేర్చొద్దు, దాంతో ఘర్షణ పడద్దు. జస్ట్ లీవ్ ఇట్. గాలికి భావాలు వస్తూనే ఉంటాయి, గాలికే పోతూ ఉంటాయి. దాన్ని పెంచొద్దు. మనం ఏం చేస్తూ ఉంటాం, ఎందుకు ఇస్తారో, ఇచ్చేవాళ్ళ క్యాస్టు వాళ్ళ క్యాస్టు ఒకటి, ఏదో కలిపేస్తాం ఇక్కడ, అంతే గొడవ మొదలైంది. అర్హత ఉండి ఇచ్చారు, మనకంటే ఎక్కువ అర్హత ఉంది ఇచ్చారు, మనకంత లేకపోవచ్చు, లేదు కాకతాళీయంగా జరగచ్చు. చెట్టు మించి పండు రాలుతుంది, ఆ చెట్టు కింద 4 వ్యక్తులు పడుకొని ఉండొచ్చు. ఎవరి మీద పండు రాలుతుందంటే పడుకున్న వాళ్ళు ఎవరు చెబుతారు, చెట్టు మాత్రం ఏం చెబుతుందండి? 4 పడుకున్నారు, అనుకోకుండా ఒకళ్ళ మీద రాలింది. పండుకేమీ ఆ వ్యక్తి మీద ప్రేమ లేదు, వీడి మీద రాలి వీడి ముక్కు పగలగొట్టాలని దానికి ఏం లేదు, అక్కడ రాలింది అంతే. అలాగే బహుమతులు, బిరుదులు, పదవులు కొంతమందికి వస్తాయి, ఇంకొంతమందికి రావు, వదిలేయడమే. ఇదే చెబుతున్నాడు ఇక్కడ కృష్ణుడు ఖచ్చితంగా. వాటిని అక్కడ వదిలేవయ్యా. యుక్త ఆశీత మొత్పరగ వశేఖి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దాన్ని